బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. అంటే నరకానికి కూడా వెళ్ళి చూడవలసి వచ్చింది. తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు యముడితో అన్నాడు, ఓ యమధర్మరాజా, నా వాళ్ళు అక్కడే ఉంటే నేను అక్కడికే వెళ్ళి చూస్తాను అన్నాడు. ధర్మదేవత నరకాన్ని కూడా చూపించింది ధర్మరాజుకి. నరకంలో జీవకోటి భయంకరమైన బాధలు పడుతూ ఉన్నారు. కేకలు, పెడబొబ్బలు, ఏడుపులు అన్ని వినపడుతూ ఉన్నాయి. ధర్మరాజు అక్కడికి వెళ్ళగానే, ఓ ధర్మనందన, ఈ నరకానికి నువ్వు వచ్చావా? నువ్వు రావడంతో మా బాధలన్నీ సగం తగ్గిపోయినాయి. మా ఆవేదన, మా దుఃఖం, మా తపన అన్నీ కూడా సగం తగ్గిపోయినాయి. దయచేసి నువ్వు ఇక్కడే ఉండయ్యా అని ఆ నరకలోకంలో ఉండేవాళ్ళు అన్నారు. నువ్వు గనక వెళ్ళిపోతే మా బాధలు మళ్ళీ దుర్భరం అయిపోతాయి. మేం చేసినటువంటి పనుల్లో ఎక్కడో కొంచెం పుణ్యం ఉండటం వల్ల నువ్వు వచ్చావు. మీ యొక్క దర్శన భాగ్యం మాకు లభించింది, అందువల్ల ఇక్కడే ఉండు అన్నారు వాళ్ళు, ఆ నరకవాసులు. అప్పుడు ధర్మదేవత అన్నాడు, ఓ ధర్మరాజా, వాళ్ల కోసం నరకంలో ఉంటావా అన్నాడు. ధర్మరాజు అన్నాడు, ఓ యమధర్మరాజా, ఈ ధర్మ నిర్ణయాన్ని నేను చేసుకోలేను. కానీ వాళ్ళని స్వర్గానికి తీసుకువెళ్లే అధికారము నాకు లేదు. నరకంలో ఉండటం నాకేం కష్టం కాదు. కానీ నాకొక్క అనుమానం కలుగుతోంది. అసలు సుఖం యొక్క స్వరూపం ఏంటి అని అడిగాడు. సుఖస్వరూపం ధర్మదేవతను అడిగాడు. ధర్మరాజా, సుఖమనేది ఎక్కడో ఉండదయ్యా, మన మనస్సులోనే ఉంటుంది. దుఃఖం కూడా మనస్సులోనే ఉంది. సుఖం దుఃఖం అంటూ సృష్టిలో ప్రత్యేకంగా ఎక్కడా ఏమీ లేవు. నీకు నీ తమ్ముళ్ళు స్వర్గలోకంలో కనపడకపోతే నీకు దుఃఖం వచ్చింది. వాళ్ళ దర్శనం అయిన తర్వాత నీకు స్వర్గం సుఖప్రదమైంది. కానీ ఆ స్వర్గంలో కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవించావు కదా. ఇక్కడ నరకంలో ఉండేవాళ్ళు నిన్ను చూసి సంతోషపడుతున్నారు. అంటే దుఃఖంలో ఉండే వాళ్ళకి నరకలోకంలో కూడా సుఖం కలిగింది నీ రాక వల్ల, నువ్వు అడుగు పెట్టడం వల్ల. వాళ్ళ సంతోషం చూసి నువ్వు ఆనందపడుతున్నావు. అంతేకాకుండా వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళ పట్ల ఉపకార బుద్ధితో ఇక్కడే ఉండటానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి మనస్సుకు ఏది నచ్చితే అది సుఖం, మనస్సుకు ఏది నచ్చదో అదే దుఃఖం. అయితే దీని అర్థం ఏంటి? మనస్సు అనేది గనక ఒకటి లేకపోతే వాడికి సుఖం లేదు, దుఃఖం లేదు. చూసారా, మనస్సు గతి ఇంతే అని పాట రాశాడు ఆత్రేయ. మనస్సున్న వాడికి సుఖము లేదంతే అంటాడు అక్కడ ఆత్రేయ. ధర్మదేవత కూడా విశ్లేషించి ఈ విషయాలు చెప్పింది. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, సుఖంగా జీవిస్తూ ఉన్నారు కొంతమంది ఆ రోజుల్లో. స్వాతంత్ర్య సమరయోధులై దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, డబ్బు, సర్వస్వాన్ని త్యజించారు. ఆ రోజుల్లో బాగా సంపాదించే న్యాయవాద వృత్తిని వదిలిపెట్టారు, వ్యాపారాలు వదిలిపెట్టారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఆంగ్లేయుల యొక్క జైలుకెళ్లారు, జీవితంలో సర్వం పోగొట్టుకున్నారు. దేనికోసం? కేవలం ఒకే ఒక పవిత్రమైనటువంటి ధ్యేయం, భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి, భరతమాత యొక్క దాస్య శృంఖలాలు తెగ్గొట్టాలి అని కష్టపడ్డారు వాళ్ళు.
వాళ్లకు అది దుఃఖమా? నిజంగా వాళ్ళు ఏనాడు కూడా దాన్ని దుఃఖంగా భావించలేదు. దుఃఖంగా భావిస్తే అన్నీ వదిలిపెట్టి పోరాటంలోకి వెళతారా? అయితే చూసే వాళ్ళకు మాత్రం అది దుఃఖం అని అనిపిస్తుంది. అయ్యో పాపం, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, అన్నీ వదిలిపెట్టుకొని వెళ్ళారే అని మనం అనుకుంటాం. వాళ్ళు మాత్రం సంతోషంగానే అనుభవించారు ఆ దుఃఖాన్ని. అంటే కష్ట సుఖాలనేవి మనస్సుకు చాలా ఇష్టమైనవి అని మనకు అర్థమవుతోంది కదా. అంటే మనస్సుకి సుఖం అంటే ఇష్టం, కష్టం అంటే ఇష్టం ఉండదు. అంతేకాకుండా సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం కూడా వస్తుంటాయి జీవితంలో. శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్ర ప్రభువు భరతుడితో అంటాడు, హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం. అద్భుతమైన శ్లోకం, నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, చక్రవత్తు పరివర్తేతే అంటాడు. చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది అని అంటాడు. కాబట్టి సుఖం దుఃఖం నిరంతరం ఉంటాయి, చీకటి వెలుగుల్లాగా, పగలు రాత్రిల్లాగా. అయితే జ్ఞానం ద్వారా వచ్చేటటువంటి మనస్తత్వం వేరుగా ఉంటుంది. అజ్ఞానం వల్ల ఏమనుకుంటాం, నా శరీరానికి ఏదో జబ్బు చేసింది అని బాధపడుతూ ఉంటుంది. అంటే లోకంలో సామాన్యుడికి వచ్చే దుఃఖమే ఇది. ఆ విధంగా సుఖం దుఃఖం, దుఃఖం అనేటువంటి రెండు వస్తువులు యథార్థంగా లేవు అని చెప్పి అవి శూన్యమే అయితే ఈ స్వర్గ నరకాలు కూడా శూన్యమేనా అనేటువంటి ఒక ప్రశ్నకి అవును, శూన్యమనే సమాధానం. నిజంగా ఎక్కడో లేవు స్వర్గం నరకం, మనలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ జీవులు పాపాలు చేసే సమయంలోనే పాప చింతనతో ఉండి, అంటే దుఃఖాన్ని కలిగించేటటువంటి లక్షణంతోనే ఆ పాపక్రియలు చేస్తూ ఉంటారు. వాడికి తెలుసు ఈ పాపం చేస్తే నాకు బాధ వస్తుందని, కానీ అప్పుడేమనిపించదు, ఆనందంగా చేస్తూ ఉంటాడు. ఇంకొకళ్ళని దుఃఖ పెట్టడం అనేటువంటి క్రియ ఏంటంటే తాను కూడా ఒక రకంగా దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే. వాళ్ళ మనసు వాళ్ళకి తెలియకుండా దుఃఖాన్ని అనుభవించింది. ఇంకొకళ్ళని కష్టపెట్టిన వాస్తవానికి వాడు కన్ను వాడు పొడుచుకున్నట్లే. అంటే తాను ఎదుటి వాళ్ళని కష్టపెట్టి ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన ఆ తర్వాత దానికి ప్రతిఫలం దుఃఖాన్ని ఆశ్రయించటం. అటువంటి స్థితిలోనే నరకానికి వచ్చారు వాళ్ళంతా. వాళ్ళు నరకానికి రావడానికి హేతు ఏమిటి? వాళ్ళు చేసిన పాప పనులే. ఏ జీవుడి యొక్క నరకం వాడే అనుభవిస్తున్నాడు, కానీ అనుకుంటాం మనమందరం నరకంలో ఉన్నామని. ఎవరికి వాళ్ళు చూసుకోవటం అనేది ఉండదు. ఏ జీవుడైనా కూడా తన నరకంతో తాను ఇక్కడికి వచ్చాడు అంటే తను చేసిన పాపం వల్ల, తను చేసిన పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి మనస్సు యొక్క ప్రవృత్తిలో ఎప్పుడు ఏ భావన ఉంటుందో దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దాన్నే పొందుతాడు. ఈ విధంగా ధర్మదేవత ధర్మరాజుకి ధర్మబోధ, జ్ఞానబోధ చేసింది. ధర్మదేవత చేసినటువంటి బోధ వినగానే జీవ లక్షణాలు, మనస్సు, బుద్ధి, చిత్త లక్షణాలు, సుఖ లక్షణాలు, దుఃఖాలు, వాటి యొక్క స్వస్వరూపం అన్ని కూడా అర్థమైనవి ధర్మరాజుకి. మానుషత్వం పోయింది. యథాపూర్వంగా ఆయనకి ధర్మదేవత యొక్క విశేషమైన జ్ఞానం ఏంటో, ఆయన యొక్క జీవ లక్షణం ఎందులో ఉందో అవన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు తన స్వర్గంలోనే లేడు, నరకంలో అంతకంటే లేడు. ఈ రెండు కూడా ధర్మదేవత ఉద్బోధ వల్లనే నశించిపోయింది.
తాను ధర్మదేవతలో ఐక్యమైపోయాడు. ఎందుకని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఇంకా ఎక్కడా కూడా ఉండడు. ఒకప్పుడు ధర్మరాజు దగ్గరికి సంజయుడు రాయబారానికి వచ్చాడు. వనవాసం అజ్ఞాతవాసం పూర్తయింది. ద్రుపద పురోహితుడిని ముందు పంపించారు పాండవులు ఉపప్లావ్యం నుండి. ఆయన వెళ్లి 4 మాటలు చెప్పొచ్చాడు. అయ్యా, దీనికి జవాబుగా నేను ఒక దూతను పంపిస్తానని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఆ బ్రాహ్మణుడికి. దాని ప్రకారంగా సంజయుడు వచ్చాడు రాయబారానికి. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క సచివుడు, ఆంతరంగికుడు, రథసారథి కూడా, సూతుడు. ధర్మరాజుతో అన్నాడు ఆయన, ఓ ధర్మరాజా, మీ పెదనాన్నగారు ధృతరాష్ట్ర మహారాజు మీకు ఆశీర్వచనాలు చెప్పి నాతోటి ఒక సందేశం పంపించాడు. నీకు నీ తమ్ముళ్ళకి రాజ్యం కావాలంటే పరాక్రమంతో సంపాదించుకోవచ్చు, అంతేగాని జూదంలో వ్యసనం వల్ల నువ్వు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని అడగడం మాత్రం ధర్మం కాదు, మంచి పని కూడా కాదు. అందులో ఏ ధర్మం ఉంది? ఒకవేళ నా కొడుకులు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం ప్రకటించి కత్తి పట్టడానికి నువ్వు కారణభూతుడు అవుతావా? ఇన్ని లక్షల మందిని రాజ్యాధికార కోసం చంపుతావా? ఇలా అడగమన్నాడయ్యా. చూడండి ఏమి మాటలు పంపించాడో సందేశం. ఓ ధర్మనందన, నువ్వు శాంతి కోరుకునేటట్లయితే నీకు ఆశ్రయం కావాలి అంటే తన ఇంట్లోనే వచ్చి ఉండమంటున్నాడు. కలిసి అందరం సుఖంగా ఒకే చోటనే ఉందామంటున్నాడు. మరి నువ్వు దీనికి ఒప్పుకుంటావా అని అడిగాడు. చూడండి, అంటే ఈ శాంతి వాక్యం తనంతట తాను తనకు చెప్పుకుంటే నచ్చుతుంది, అంతేగాని ఈ మాట ఇంకొకళ్ళకి చెబుతుంటే అది అబద్ధమని మనకు అనిపిస్తుంది. అప్పుడు ధర్మరాజు ఏమన్నాడు సంజయుడితోటి, తదితర విశేషాలతోటి రేపటి రోజు కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ